నమస్తే అందరికీ. నేను మీ రాజ్మణి. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత గారి మీద ఎంఐఎం ఫిర్యాదు మేరకు మలక్పేట పోలీసులు జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమెపైన ఎంఐఎం చేసిన ఫిర్యాదు ఏమిటంటే, ముస్లిం మహిళల పట్ల ఆవిడ అవమానకరంగా అసభ్యకరంగా ప్రవర్తించారంటూ, ఓటు వేయడానికి వచ్చిన మహిళల్ని ఇబ్బంది పెట్టారంటూ ఎంఐఎం ఫిర్యాదు జిల్లా ఎన్నికల అధికారికి చేసింది. ఎన్నికల అధికారి దీన్ని పరిగణలోకి తీసుకొని ఆమెపైన ఎఫ్ఐఆర్ చేశారు. కానీ ఇది ఏమాత్రం నిజం కాదు. పోలింగ్ బూతులను పర్యవేక్షించడానికి వెళ్ళిన ఆమె ఐడి కార్డుతో పాటు, ఓటర్ ఐడి కార్డుతో పాటు మొహం కూడా చూపించాలని కోరారు. చాలా వినయంగానే అడిగారు. ఆవిడికి ఏమాత్రం ముస్లిమ్స్, హిందూసు అనే భేదభావం అయితే ఇప్పటివరకు ఆమె ప్రవర్తనలో ఎప్పుడూ కనిపించలేదు. ఇది ఎలా కనబడుతుందంటే, ఎన్నికల సమయంలో ఒక తోటి అభ్యర్థి పైన కావాలని ఎంఐఎం నింద మోపినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆమె ఓటర్ ఐడితో పాటు మోహన్ చూపించమన్నారు అనేది తీసుకుంటున్నారు. తర్వాత వాళ్ళతో ఎంత ప్రేమగా, ఎంత అభిమానంగా మాట్లాడారన్న విషయాలు మాత్రం ఎందుకు పైకి రాలేదు? మాధవీలత గారి మీద ఎంఐఎం అన్యాయంగా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. మాధవీలత గారు ఎక్కడా కూడా ముస్లిం మహిళల్ని అవమానించలేదు. ఆమె పోలింగ్ బూత్లో బుర్కా వేసుకొని వచ్చిన మహిళలని, ముస్లిం మహిళల్ని, అమ్మ మీరు మోహన్ చూపించి తర్వాత ఓటర్ ఐడి చూపించి మీరు ఓటు వేయండి అని చెప్పారు. ఎన్నికల అధికారులకు కూడా అదే చెప్పారు. బాబు, మీరు బుర్కా వాళ్ళ మొహం చూపించిన తర్వాతనే వాళ్ళ ఓటు అంగీకరించండి అని చెప్పారు. దీంట్లో తప్పేమీ లేదు. ఎందుకంటే మొహం చూడకపోతే బుర్కా ముస్లో ఎవరైనా దొంగ ఓట్లు వేసి వెళ్ళిపోతే ఎవరు కోల్పోయేది? ఇక్కడ ప్రజలు కోల్పోయేది. అసలైన ఓటు హక్కుదారులు కోల్పోతారు. దీంట్లో తప్పేముంది? అక్కడ అవమానించినట్టు ఏముంది? సరే, ఆవిడ ఓటర్ ఐడితో పాటు మోహన్ చూపించమన్నారు, ఇది అవమానకరం అని చెప్తున్నారు. ఆ తర్వాత చాలా ప్రేమగా, చాలా ఆదరణగా వారితో పలకరించారే, మరి అది ఎందుకు రాలేదు వెలుగులోకి? ఆ తర్వాత వాళ్ళు చంటి పిల్లల్ని ఎత్తుకొని ముస్లిం మహిళలు నిలబడినప్పుడు కాల్ చేసి స్వయంగా ఆడవాళ్ళు చిన్న పిల్లలతో నిలబడ్డారు, ఇక్కడ మిషన్ పనిచేయడం లేదని చెప్పి తను స్వయంగా కాల్ చేసి చర్యలు తీసుకోమని అడిగారు. మరి ఇదెందుకు బయటికి రాలేదు? అంటే ఎంతసేపు ఒక తోటి అభ్యర్థి మీద మచ్చ వేయాలనే చూస్తారా? నాకు అర్థం కాదు. చిన్న చిన్న పిల్లలు వేసుకొని నిలబడుకున్నారు ఆడవాళ్ళు. ఇక్కడ ఎప్పుడు పంపిస్తారండి? నాకు టైం చెప్పండి. ఓన్లీ 1 hour అయింది పని చేయట్లేదు మిషన్ ఇక్కడ. నేను బీజేపీ క్యాండిడేట్ ఇక్కడే నిలబడి ఉన్నారండి. మీరు ఎంతసేపట్లో వస్తారో చూస్తా కదా, వెంటనే రండి. ఇప్పుడు మాధవీలత గారి మీద అన్యాయంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ చూస్తే మనకు అర్థమవుతుంది మతాల పేర్లు చెప్పి గొడవలు తీసుకొచ్చేది ఎవరో అని. ఎందుకంటే ఆవిడ అవమానించకపోయినా కూడా కావాలనే ముస్లిం మహిళలను అవమానించారు అంటూ ఆమె పైన నింద మోపి ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు చెప్పండి, మతతత్వ పార్టీ ఎవరనేది? మతతత్వ పార్టీ అంటే మతాల పేరు చెప్పి ఎదురు వ్యక్తిని నిందల పాలు చేయడం కూడా మతతత్వ పార్టీనే అంటారు. అన్యాయంగా మాధవీలత గారి మీద నమోదు చేసిన కేసు రద్దు చేయాల్సింది. ఒక మహిళగా తను తోటి రాజకీయ నాయకులు, పురుషుల మధ్య మహిళగా నిలబడి అంత ధైర్యంగా మాట్లాడుతూ, నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతూ, మహిళలకి ఒక గర్వపడే ఒక మనిషిలాగా ఉన్న మాధవీలత గారిని చూస్తే మేము చాలా గర్వపడతాము. అటువంటి మహిళా నేతకు మా మహిళలందరి సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ సంఘటన చెబుతుంది, ఆమె మీద కావాలని నింద వేసి ఒక ఎంపీ అభ్యర్థి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇంతకు మించిన అన్యాయం ఇంకొకటి లేదు. मैं कैंडिडेट हूँ और एज पर लॉ कैंडिडेट हैज अ राइट
to check the identity card with the face, without the face mask. I'm not a male, I'm a female, and with lot of humbleness, I've only requested them, can I please see and verify with the ID card? And if somebody wants to make a big issue out of it, that means that he's scared of it.